ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆ ప్రాంత రైతులనే కాకుండా మొత్తం రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత సర్వనాశనం చేశాడో రాజధాని ఫైల్ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని ప్రజలు మేల్కొని జగన్ ప్రభుత్వానికి చర్మగీతం పాడాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. కొత్తపల్లి మండలం కొమరగిరిలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాలను ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కొనసాగించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వంలో కొమరగిరి గ్రామానికి చేసిన అభివృద్ధిని తెలుపుతూ టీడీపీ సూపర్ 6 పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. రైతులకు 20,000 ఉచిత బస్సు ప్రయాణం ఈ కార్యక్రమాన్ని ప్రజలకి ప్రచారంలో చెప్పుకుంటూ మరి కొమరగిరిలో మొత్తం సిమెంట్ రోడ్లన్నీ కూడా మేమే వేసాం. అలాగే శ్మశానానికి రోడ్డు వేసాం, రైతులకు కొత్త రోడ్లు వేసాం. రాబోయే రోజుల్లో మొత్తం మిగిలిన రోడ్లు మొత్తం డ్రైనేజీలన్నీ కూడా పూర్తి చేసి ఆడబడుచులు ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా స్వచ్ఛమైన మంచినీరు ఇంటింటికి కుళాయి ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తూ మరి రాజధాని ఫైల్స్ ఏదైతే సినిమా ఉందో అమరావతి రాజధానిలో ఏ విధంగా ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టిందో అవన్నీ కూడా మరి అందులో చక్కగా చూపించారు. మరి ఏదైనా వీళ్ళు విధ్వంస పాలకులు ఏ విధంగా చేశారో అన్ని కార్యక్రమాలు కూడా క్షుణ్ణంగా ఉన్నాయి కాబట్టి మరి అందరూ కూడా ఆ సినిమా చూడవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర రాజధానిని ఏ విధంగా సర్వనాశనం చేశారో అందులో క్లారిటీగా ఉందని తెలియజేస్తూ కొమరగిరి ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియజేసేది గ్రామ అభివృద్ధి తోడ్పడతాం. ఒక్క ఓటేయండి, 5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాం. కరోనా వచ్చినప్పుడు ఇప్పుడు ఓటు అడగడానికి స్వామిగారు ఉన్నారండి, పర్లేదండి. మామగారు వణిపూడండి, దర్శనం గుడి కాడ వాటర్ కట్టారు కదండి. అవును. అలాగే కరోనా సమయంలో గెలిపించిన ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎక్కడ కనపడలేదు. 3.5 సంవత్సరాలు మేము ప్రజలకు అండగా ఉన్నాం. ఆ కరోనా కష్టకాలంలో కూడా మేము ప్రజలతో ఉన్నాం. మేము స్థానికులం, వీరందరూ కూడా స్థానికేతరులు వచ్చి వాళ్ళందరూ కూడా ప్రజలంతా కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క